వెల్కమ్ బ్యాక్ టు టీ షార్ట్. నేను మీ ఫణీశ్వర్ సార్, సీనియర్ ఎకానమీ ఫ్యాకల్టీ. మై డియర్ ఫ్రెండ్స్, భూ కమతాల పరిమాణం గురించి మనం మాట్లాడుతున్నాం. ఈ భూ సంస్కరణలు అనేటువంటి చాప్టరు చాలా ఇంపార్టెంట్. మరి భూ సంస్కరణలు అనేటువంటి టాపిక్లో మనం ఉన్నాం. అందులో గత వీడియోలో చూసినట్లయితే, అంటే గత ఎపిసోడ్లో మనం చూసినట్లయితే భూ కమతాలపై గరిష్ట పరిమితి చట్టం గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. 1966 సంవత్సరంలో ప్రణాళిక సంఘం వారు, అదేవిధంగా జాతీయ అభివృద్ధి మండలి భూ సంస్కరణల అమలు తీరుని అధ్యయనం చేసేటప్పుడు చేయడానికి ఒక కమిటీని, అంటే భూ సంస్కరణల అమలు తీరుని అధ్యయనం చేయమని ఒక కమిటీని నియమించడం జరిగింది. ఆ కమిటీ ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల కౌలు ఇబ్బందుల గురించి, వాటికి సంబంధించినటువంటి భూ సమస్యల గురించి, భూ గరిష్ట పరిమితి చేయాలన్నటువంటి సిఫార్సు చేయడం అన్నటువంటిది జరిగింది. దాని తర్వాత మనకు ఎలా ఉన్నాయి, 1963లో 8.6 లక్షల ఎకరాల సాగు చేస్తున్నటువంటి భూమి 130, సో 1.35 lakhs, 1,35,000 మంది రైతులు అన్నటువంటిది ఇదంతా మనం పాస్ట్ ఎపిసోడ్లో చూసాం. నౌ ప్రజెంట్ ఇన్ దిస్ ఎపిసోడ్లో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది రీజన్స్, కారణాలు. అంటే భూ గరిష్ట పరిమితి చట్టం తీసుకురావడం వెనక రాజకీయ ఆర్థిక కారణాలు ఉన్నాయి. ఈ ఎపిసోడ్లో మనం భూ గరిష్ట పరిమితి చట్టాలు తీసుకురావడానికి కారణమైనటువంటి రాజకీయ కారణాలు కావచ్చు, ఆర్థిక కారణాలు కావచ్చు, ఎందుకు భారతదేశంలో భూ పరిమితి చట్టం తీసుకురావడం జరిగింది, ఆ కారణాలని ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మనం డిస్కస్ చేద్దాం. అందులో మొదటి కారణం ఏంటయ్యా అంటే, భూమి సంపద అంతా కూడా కొంతమంది చేతుల్లోనే కేంద్రీకృతం కావడం అన్నటువంటిది. అంటే భారతదేశంలో చూసినట్లయితే, పర్టికులర్గా మన హైదరాబాద్ రాజ్యంలో చూసినట్లయితే, హైదరాబాద్ రాష్ట్రంలో చూసినట్లయితే భూ కేంద్రీకరణ జరిగింది. భూ కేంద్రీకరణ అంటే ఏంటంటే, భూమి కూడా కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతం కావడం. అంటే ఒక్కొక్కరికే లక్షల ఎకరాలు, వేల ఎకరాలు ఉండడము అని అర్థం అండి. అంటే హైదరాబాద్ రాష్ట్రంలో భూ కేంద్రీకరణ జరిగింది. భూ పరిమితి చట్టం రావడానికి భూ కేంద్రీకరణ కూడా ఒక కారణం. ఉదాహరణకు మనం చెప్పుకున్నాం, సో ఒక్కొక్క జమీందారికి 1.5 లక్షల ఎకరాల భూమి ఉండేదని, సో ఇంకొక జమీందారికి 1,00,000 ఎకరాల భూమి ఉండేదని, ఇవన్నీ కూడా జరిగాయి. అంటే లక్షల ఎకరాలు ఒక వ్యక్తి చేతి కింద ఉండడం మంచిది కాదు. కాబట్టి భూమికి పరిమితి చట్టం, అంటే ప్రతి ఒక్కరికి ఇంతకు మించి భూమి ఉండకూడదు అన్నటువంటి చట్టం తీసుకురావాల్సినటువంటి అవసరము ఏర్పడ్డాయి. దిస్ ఈస్ ద ఫస్ట్ రీజన్. భూ సంపద కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతం కావడం అన్నటువంటిది మొదటి రీజన్. అలా కాకూడదనే భూ పరిమితి చట్టం అన్నటువంటి చట్టాలను తీసుకొని వచ్చారు. ఇకపోతే రెండోది చూస్తే, భారత రాజ్యాంగంలో కొన్ని ఆర్టికల్స్ పరోక్షంగా భూ పరిమితి చట్టాల గురించి, సో ఈ భూ పంపకాల గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాయి. పరోక్షంగా ఎలా ఉన్నాయి, ఎక్కడున్నటువంటి అంశాలను మనం గమనించినట్లయితే, భారత రాజ్యాంగంలోని 38వ అధికరణ 38th ఆర్టికల్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది స్టేట్ పాలసీ, ఆదేశిక సూత్రాలు లేదా నిర్దేశక నియమాలు అన్నటువంటి దాంట్లో చూసినట్లయితే, రాజ్యాంగంలో 38వ ఆర్టికల్ ఏం చెప్తుందయ్యా అంటే, ఈ 38వ ఆర్టికల్ని ప్రకారం పీఠిక స్ఫూర్తితో ప్రజలందరికీ ఆర్థిక, సామాజిక, రాజకీయ సమానత్వం అందించడానికి ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చొరవలలో భాగంగానే యాక్చువల్గా 38 ఈ విషయం చెప్పిందండి. ఏం చెప్పిందయ్యా అంటే, పీఠిక స్ఫూర్తితో ప్రజలందరికీ ఆర్థిక, సామాజిక, రాజకీయ సమానత్వాన్ని ప్రభుత్వాలు అందించాలి. ఈ ఆర్థిక, సామాజిక, రాజకీయ సమానత్వాన్ని అందించేటప్పుడు ఆర్థిక సమానత్వం అనేది ఈ భూ పంపిణీలకు సంబంధించినటువంటిది వస్తుంది. అంటే భూమి అంతా ఒకరి దగ్గరనే లక్షల ఎకరాలు ఉంటే ఆర్థిక సమానత్వం అన్నటువంటి మాటకు అర్థం లేదు. సో అందుకోసమే పరోక్షంగా 38వ ఆర్టికల్లో కూడా ఆర్థిక, సామాజిక, రాజకీయ సమానత్వం అందించడానికి ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యలు లేదా చొరవలు అన్నటువంటి దాంట్లో మనం గమనించాల్సింది ఏంటంటే, ఆర్థిక సమానత్వం కోసం భూ పంపిణీ అన్నటువంటిది జరగాలి. దానికోసమే భూ పరిమిత చట్టాలు తీసుకురావడం అన్నటువంటిది జరిగిందంటే, ఆర్టికల్ 38 అనేది కూడా పరోక్షంగా భూ పరిమితి చట్టాలకు కారణంగా మనం మాట్లాడవచ్చును. ఇకపోతే ఆర్టికల్ 39 అంటే 39వ ఆర్టికల్ ఏం పేర్కొంటుందయ్యా అంటే, భౌతిక వనరుల యాజమాన్యం, నియంత్రణ,
కొద్దిమంది చేతుల్లో కాకుండా ప్రజలందరి మేలుకు ఉపయోగపడేటట్లుగా చూడడం సో ప్రభుత్వం యొక్క బాధ్యతగా ఆర్టికల్ 39 చెప్తుంది. అంటే ఇక్కడ అభ్యర్థులు గమనించాల్సినటువంటి పాయింట్స్ ఏంటంటే ఆదేశిక సూత్రాలు లేదా నిర్దేశక నియమాలు అన్నటువంటివి రాజ్యాంగము ప్రభుత్వాలకు ఇచ్చినటువంటి ఒక గైడ్లైన్స్, ఎట్లా అడ్మినిస్ట్రేషన్ చేయాలా, పరిపాలన ఎట్లా చేయాలి అని ఆ ప్రభుత్వం, అంటే ఈరోజు ముఖ్యమంత్రి ఎవరైనా ఉండొచ్చు, XYZలు ఎవరున్నా కూడా ప్రధానమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, పాలకులు ఎవరైనా రాజ్యాంగాన్ని అనుసరించే పాలన చేయాలి. ఆ రాజ్యాంగంలోని ఆదేశ సూత్రాల్లో ఎలా పాలన చేయాలన్నటువంటి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అందుకే వాటిని నిర్దేశక నియమాలు అంటారు. ఈ 38వ ఆర్టికల్ 39వ ఆర్టికల్ రాజ్యాంగంలోని నిర్దేశక నియమాలకు సంబంధించింది. ఈ నియమాలలో ఉండేటువంటి అంశాలను ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఏ వ్యక్తి అధికారంలో ఉన్నా ఖచ్చితంగా ఈ నిర్దేశాలను పాటించాల్సిందే. అయితే మనం 38 మాట్లాడుకున్నాం. ఆర్థిక, సామాజిక, రాజకీయ సమానత్వం అన్నటువంటిది సాధించడానికి సో ప్రభుత్వాలు కృషి చేయాలి. ఇక 39 విషయానికి వస్తే సో భౌతిక వనరుల యాజమాన్యము, నియంత్రణ కొద్దిమంది చేతుల్లోనే కాకుండా ప్రజలందరి మేలుకు ఉపయోగపడేటట్లుగా చూడడము అని అర్థం. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, భౌతిక వనరుల యాజమాన్యము, నియంత్రణ. భూమి అనేది ఒక భౌతిక వనరు అండి, అందుకోసమే మనం ఇక్కడ మాట్లాడుతున్నాం. సో భూమి లాంటి భౌతిక వనరును కొందరి చేతుల్లోనే కేంద్రీకృతం అయితే మిగతా వాళ్ళంతా ఎలా బతకాలి? లక్షల ఎకరాలన్నీ కూడా ఒక వ్యక్తి దగ్గరనో ఇద్దరు వ్యక్తుల దగ్గరనో ఉంటే మిగతా వాళ్ళందరూ ఎలా వ్యవసాయం చేయాలి? సో ఈ 2 ఆర్టికల్స్ కూడా భూ పరిమితి చట్టం చేయడానికి కారణాలుగా మనం చెప్పవచ్చును. అంటే రాజ్యాంగంలోనే భూ పరిమితి చట్టాలకు సంబంధించి, భూ సంస్కరణలకు సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఇండైరెక్ట్గా, పరోక్షంగా ప్రస్తావిస్తున్నాయి. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక 3వ కారణం ఏంటంటే భూ సమస్యపై దున్నేవాడికే భూమి హక్కు కల్పించడం అన్నటువంటిది ప్రధాన అంశంగా ఆనాడు కమ్యూనిస్టు పార్టీల నాయకత్వంలో ఉద్యమాలు జరగడం, ఈ ఉద్యమాల ద్వారా సమస్య తీవ్రతను కేంద్ర ప్రభుత్వం వరకు చేరవేసేటట్లుగా ఆనాడు జరిగాయి. అంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు భూ పరిమితి చట్టం తీసుకొచ్చిందయ్యా అంటే మొదట మాట్లాడుకున్న 2 కారణాలతో పాటుగా ఈ దున్నేవాడికే భూమి హక్కు కల్పించాలని కమ్యూనిస్టుల నాయకత్వంలో దేశంలో ఉద్యమాలు అన్నటువంటివి బాగా జరిగాయి. అంటే ఈ ఉద్యమాలు జరగడం, సమస్య తీవ్రత కేంద్రానికి చేరే వరకు, కేంద్రంకు తెలిసే వరకు కూడా ఈ ఉద్యమాలు జరిగాయి. సో దీంతో కేంద్రం దిగి వచ్చి భూ పరిమితి చట్టాలను చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది అని మనం చెప్పవచ్చును. ఇక 4వ కారణం చూసినట్లయితే తెలంగాణలోనే కాకుండా ఆంధ్ర, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, కేరళ, సిక్కిం రాష్ట్రాలలో కూడా భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా కౌలుదారులు, రైతులు, వ్యవసాయ కార్మికులు సో తిరగబడము, కారణమవ్వడము, ఉద్యమాలు జరగడం, ఏదో ఒక విధంగా వారందరూ కూడా కారణాలు. అంటే భూస్వామ్య వ్యవస్థను ఆ రాష్ట్రాల్లో కూడా భూస్వామ్య వ్యవస్థ ఎక్కువగా ఉంది. సో భూస్వాములు ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ మనం తెలంగాణ మాట్లాడుతున్నాం. అయితే తెలంగాణతో పాటుగా అదే కాలంలో ఆంధ్ర రాష్ట్రంలో భూస్వాములు, పెత్తందారులు ఎక్కువగానే ఉన్నారు. రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, కేరళ, సిక్కిం రాష్ట్రాల్లో కూడా భూస్వామ్య వ్యవస్థ ఉంది. ఈ భూస్వామ్య వ్యవస్థకు ఆయా రాష్ట్రాల్లో కూడా కౌలుదారులు, రైతులు, వ్యవసాయ కార్మికులు సో ఎదురు తిరిగారు. వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడ్డారు. వారి యొక్క ఇబ్బందులు అన్నటువంటివి మరో కారణం అయ్యాయి. ఇది 4వ కారణంగా చెప్పొచ్చు. అంటే భూ కమతాల గరిష్ట పరిమితి చట్టం రావడానికి 4వ కారణంగా దీన్ని చెప్పవచ్చును. ఇక 5వ కారణం చూసినట్లయితే స్వతంత్రం పూర్వం నుండే కాంగ్రెస్ విధానము కూడా భూ సమస్య పరిష్కారంతో ముడిపడి ఉండడం వల్ల, సో ముడిపడి ఉండడం వల్ల ఇష్టం ఉన్నా లేకపోయినా జవహర్లాల్ నెహ్రూ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం భూ గరిష్ట పరిమితిని తీసుకువచ్చింది. ఇక్కడ మనం చూసినట్లయితే కొన్ని చోట్ల స్వతంత్రానికి పూర్వం కూడా చూస్తే కొన్ని కాంగ్రెస్ విధానాలు భూ సమస్య పరిష్కారంతో ముడిపడి ఉండడం వల్ల
కాంగ్రెస్కి ఇష్టం ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ ఖచ్చితంగా భూగరిష్ట పరిమితి చట్టాలను అయితే తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో తీసుకొని వచ్చారు. ఈ కారణాల చేత, ఏ కారణాలు అయితే ఉన్నాయో ఈ 5 ఇప్పుడు మనం పేర్కొన్నటువంటి కారణాల చేత కేంద్ర ప్రభుత్వం వారు భూ పరిమితి చట్టం అన్నటువంటి దాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఏర్పడింది, తీసుకువచ్చారు. అయితే తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్ వ్యవసాయ సంస్కరణల కమిటీ ఈ కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి ముందుగానే భూ కమతాల గరిష్ట పరిమితిని విధించడానికి సంబంధించినటువంటి సూచనలను చేశారంటే కేంద్రం కన్నా ముందుగానే మన తెలంగాణ ప్రాంతంలోనే హైదరాబాద్ వ్యవసాయ సంస్కరణల కమిటీ అన్నటువంటి వారు భూగరిష్ట పరిమితి గురించి కేంద్రం కన్నా ముందుగానే చెప్పారు. భూగరిష్ట పరిమితి అనేది హైదరాబాద్ రాష్ట్రానికే ఎక్కువగా అవసరమని కూడా ఆనాడు ఈ హైదరాబాద్ వ్యవసాయ సంస్కరణల కమిటీ తెలియజేసింది. మరి ఆ తర్వాత చూస్తే ఖర్చులు పోను నికర ఆదాయం 800 రూపాయలు వచ్చే కమతాన్ని కుటుంబ కమతంగా గుర్తించడం జరిగింది. ఈ భూగరిష్ట పరిమితి చట్టం అన్నటువంటి దాన్ని తీసుకొని వస్తున్నారు. ఈ భూగరిష్ట పరిమితి చట్టంలో ఏం తీసుకుంటున్నారంటే కుటుంబ కమత అన్నటువంటి పదాన్ని వాడారండి. కమతము అంటే ఏంటంటే కల్టివేటెడ్ ల్యాండ్, విచ్ ల్యాండ్ ఈజ్ రెడీ ఫర్ ది కల్టివేషన్, దట్ ఈజ్ నోన్ యాజ్ ఏ, మనం తెలుగులో కమతము అంటున్నాము. సో దాన్ని ఇంగ్లీష్లో ల్యాండ్ హోల్డింగ్ అంటారు. మరి ఒక కుటుంబానికి కమత అంటే ఏంటంటే ఆ రోజుల్లో 800 రూపాయల ఆదాయం వచ్చేటువంటి కమతాను కుటుంబ కమతాగా గుర్తించడం జరిగింది. అంటే 800 రూపీస్ ఇన్కమ్ వస్తుందంటే పర్ ఇయర్, ఓహో ఇది కుటుంబ కమత అంటే ఆ రోజుల్లో ప్రభుత్వ లెక్కల ప్రకారం సంవత్సరానికి 800 రూపాయలు సరిపోయేటువంటి అని అర్థం అండి. కుటుంబ కమత 800 రూపాయలుగా నిర్వచించినారంటే అర్థం ఏంటి? 800 రూపాయలు ఒక మనిషి ఒక కుటుంబం జీవనానికి అయ్యేటువంటి మొత్తము అని అర్థం. ఆ మొత్తాన్ని ఆధారంగా చేసుకొని కుటుంబ కమతాను నిర్ణయించడం అన్నటువంటిది జరుగుతుంది. ఇక ప్రస్తుత గరిష్ట పరిమితి చూస్తే ఈ కుటుంబ కమతానికి 4 రెట్లు ఉండాలని, భవిష్యత్తులో ఈ పరిమితి 3 రెట్లు ఉండాలని ఈ చట్టంలో పేర్కొనడం అన్నటువంటిది జరిగిందండి. అంటే చట్టం చేశారు. అంటే ఒక వ్యక్తి దగ్గర ఎంత భూమి ఉండాలయ్యా అంటే సహజంగా ఒక వ్యక్తి బతకడానికి కావాల్సినటువంటి భూమిని కుటుంబ కమతము అంటారండి. ఒక వ్యక్తి అంటే ఒక కుటుంబం బతకడానికి, ఇక్కడ వ్యక్తి అనే పదం వాడలేదు, కుటుంబ కమతము అన్నారండి. సో కుటుంబ కమతం అంటే ఒక కుటుంబము జీవించాలి అంటే ఎంత భూమి అవసరమవుతుంది. ఇక్కడ భూమిని ఎకరాల్లో కాదు, ఆ భూమి నుంచి వచ్చేటువంటి ఆదాయాన్ని ఆధారంగా చేసుకొని చెప్పారు. 800 రూపాయల ఆదాయాన్ని తెచ్చిపెట్టేటువంటి భూమిని కుటుంబ కమత అన్నారండి. 800 రూపాయల ఆదాయాన్ని సమకూర్చేటువంటి భూమిని కుటుంబ కమత అని నిర్వచించడం జరిగింది. కుటుంబం అనగా 5 మంది వ్యక్తులను నిర్వచించారు. సో కుటుంబం అనగా 5 మెంబర్స్, 5 మంది ఉంటారు, కేవలం 5 మంది మాత్రమే ఉంటారు. 800 రూపాయల ఆదాయాన్ని సమకూర్చేటువంటి భూమిని, 800 రూపాయల ఆదాయాన్ని సమకూర్చేటువంటి భూమిని కుటుంబ కమతగా నిర్ణయించడం అన్నటువంటిది జరిగింది. ఇకపోతే ల్యాండ్ సీలింగ్, భూ పరిమితి కుటుంబ కమత కన్నా 4 రెట్లు ఉండొచ్చు. అంటే ప్రస్తుతం అంటే చట్టం చేసినప్పటికీ, చేసిన రోజుకు, చేసిన దినం నుండి లేదా చేసిన నాటి నుంచి 4 రెట్లు అంటే కుటుంబ కమతకు 4 రెట్లు ఎక్కువగా ఉండేటువంటి భూమిని తమ దగ్గర ఉంచుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంత భూమిని ఉంచుకోవచ్చు? కుటుంబ కమత అంటే 800 రూపాయలు ఇచ్చేటువంటి భూమిని కుటుంబ కమత అంటున్నాం. మరి 800 రూపాయలు ఇచ్చేటువంటి భూమి ఇంకా నేను అదనంగా భూమిని ఎంతవరకు సంపాదించుకోవచ్చు అంటే ఈ కుటుంబ కమతకు 4 రెట్లు ఎక్కువగా ఉండేటువంటి, అంటే మోర్ దాన్ 4 టైమ్స్ 4 రెట్లు ఎక్కువగా ఉండేటువంటి ఇదే కుటుంబ కమత చట్టం చేసినప్పుడు 4 రెట్లు ఎక్కువగా అంటే భవిష్యత్తులో దీన్ని కేవలం 3 రెట్లకు మాత్రమే పరిమితం చేయవచ్చని కూడా చట్టంలో పేర్కొన్నారు. చట్టం ఏం చెప్తుందయ్యా అంటే ప్రస్తుతం అంటే చట్టం చేసిన నాటికి కుటుంబ కమత కన్నా 4 రెట్లు ఎక్కువ భూమిని కలిగి ఉండవచ్చును. సో
ఫీచర్లు అంటే రానున్నటువంటి రోజుల్లో భవిష్యత్తు కాలంలో 4 రెట్లను కాస్త 3 రెట్లకు తగ్గించండి అని కూడా చట్టంలో క్లియర్గా పేర్కొనడం అన్నటువంటిది జరిగిందండి. ఇక 1955లో ఖమ్మం జిల్లాలో అమలుపరచడం అన్నటువంటిది ప్రత్యామ్నాయం జరిగింది. అంటే మనం దీన్ని చూసినట్లయితే ఎక్కడైనా ఇంప్లిమెంట్ చేశారా తెలంగాణలో అంటే ఖమ్మంలో ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం అన్నటువంటిది జరిగింది. అయితే భూస్వాములందరూ కూడా కోర్టుకు వెళ్ళి కోర్టు ద్వారా ఈ భూ పరిమితి చట్టం ఏదైతే ఉందో భూ గరిష్ట పరిమితి చట్టం అన్నటువంటి చట్టం అమలు కాకుండా కోర్టుల ద్వారా వీరు నిలిపివేయడం అన్నటువంటిది జరిగింది. ఎందుకు? భూస్వాములందరూ ఒక మాట మీద ఉన్నారు, ఐకమత్యంగా ఉన్నారు, అందరూ డబ్బుండేటువంటి వాళ్ళే కాబట్టి కూడగలుపుకొని కోర్టులకు పోయి ప్రభుత్వం చేసినటువంటి చట్టాలను ఆపేస్తున్నారు. ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి ఒక పాయింట్ ఉందమ్మా. పాయింట్ ఏంటంటే ఎవరండి ఈ భూస్వాములు? జాగీర్దారులు, జమీందారులు. స్వతంత్రం రాకముందు జమీందారులు, స్వతంత్రం వచ్చిన తర్వాత రాజకీయ నాయకులు. ఆ రోజుల్లో సేవ చేసినటువంటి రాజకీయ నాయకులు ఉన్నారు. ఈ జాగీర్దారీ భూస్వామి వర్గం నుంచి వచ్చినటువంటి రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. వీళ్ళందరూ చట్టం చేసేటప్పుడు చట్టం చేసేది వాళ్ళే కాబట్టి చట్టంలో లూప్ హోల్స్ అన్నటువంటివి ఉన్నాయి. మరి చట్టాన్ని అమలు కాకుండా ఆపినటువంటి వాళ్ళు కూడా భూస్వామ్య వర్గాలే. భూస్వామ్య వర్గాలు అంటే ఆ రోజైనా ఈ రోజైనా ఏ రోజైనా డబ్బు ఉండేటువంటి వాళ్ళు ఏం చేయగలిగినా కూడా చేయగలుగుతున్నారన్నదాన్ని మనం గమనించాల్సినటువంటి పాయింట్. ఇకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కమతాల గరిష్ట పరిమితి చట్టం అన్నటువంటిది వచ్చింది. ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి కమతాల గరిష్ట పరిమితి చట్టం 1961 అంటున్నారు. ఈ 1961 గురించి మనం ఒక్కసారి చూద్దాం. అంటే ఇది 2 ప్రాంతాలకు వర్తించే విధంగా చేశారు. తెలంగాణ ప్రాంతంకు వర్తిస్తూ ఉంది, యాజ్ యూజువల్ తెలంగాణతో పాటుగా ఆంధ్ర ప్రాంతానికి కూడా వర్తిస్తుంది. అందుకే మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కమతాల గరిష్ట పరిమితి చట్టం 1961 అంటున్నాము. ఇక ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత 1958వ సంవత్సరంలో 5,300 రూపాయల నికర ఆదాయం వచ్చేటువంటి భూమిని కమతంగా నిర్ణయించడం జరిగిందండి. అంటే 5,300 రూపాయలు 5,300 రూపీస్ నికర ఆదాయం వచ్చే కమతం ఆధారంగా భూగరిష్ట పరిమితిని నిర్ణయించడానికి అసెంబ్లీలో ఒక బిల్లుని ప్రవేశపెట్టడం జరిగిందండి. ఏ అసెంబ్లీలో? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో. ఈ బిల్లు ఏంటి? 5,300 రూపాయల నికర ఆదాయాన్ని సంవత్సరానికి సంపాదించి పెట్టేటువంటి కమతాన్ని గరిష్ట పరిమితి కమతంగా చేయాలి అని. కుటుంబ కమతంగా గరిష్ట పరిమితి నిర్ణయించాలన్నటువంటి బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి ప్రస్తావించినప్పుడు కేంద్ర ప్రభుత్వం కొన్ని సూచనలు చేసిందండి ఈ విషయంలో. ఈ సూచనల మేరకు 5,300 రూపాయల ఆదాయం అంటే చాలా ఎక్కువ ఆదాయం వస్తుంది. అంత ఎక్కువ ఆదాయం ఆ రోజుల్లో అండి, ఈరోజు కాదు. ఈరోజు ఒక వ్యక్తి ఒక రోజు జీతం కూడా కాదు కొన్ని మంచి ప్రొఫెషన్స్లో. ఆ రోజు సంవత్సరానికి 5,300 అనేది పెద్ద అమౌంట్. అంటే ఆ 61 పీరియడ్ మనం మాట్లాడేది 1961లో. కాబట్టి అంత పెద్ద మొత్తం వద్దు, కొంత తగ్గించండి అని కేంద్ర ప్రభుత్వం వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సూచన చేశారు. కేంద్ర ప్రభుత్వం వారి ఈ సూచన మేరకు మన ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో 5,300 రూపాయలకు బదులుగా 3,600 రూపాయలు వచ్చేటువంటి కమతాన్ని తీసుకున్నారండి. అంటే మొదటగా ఏమనుకున్నారు? 5,300 రూపాయల ఆదాయం వచ్చేటువంటి కమతం అనుకున్నారు. కేంద్ర ప్రభుత్వం జోక్యంతో 3,600 రూపాయలకు దీన్ని తగ్గించడం అన్నటువంటిది జరిగిందండి. ఇక 1961వ సంవత్సరంలో రాష్ట్రానికి మొత్తానికంటే 2 ప్రాంతాలకు కూడా అప్లికబుల్ అయ్యేటువంటి విధానంగా, అంటే 2 ప్రాంతాలకు కూడా వర్తించే విధంగా భూ కమతాల పరిమితి చట్టాన్ని ప్రభుత్వం ప్రకటించింది. అప్పుడు ఎంత సీలింగ్ అంటే 3,600 రూపాయల ఆదాయాన్ని ఇచ్చేటువంటి కమతాన్ని ఆధారంగా చేసుకొని
భూగరిష్ట పరిమితిని నిర్ణయించడం అన్నటువంటిది జరిగింది. ఇక 61లో రాష్ట్రం మొత్తం కూడా ఈ భూగరిష్ట పరిమితి చట్టాన్ని ప్రకటించడం అన్నటువంటిది జరిగిందండి. ఇక ఈ చట్టంలో ఉండేటువంటి ప్రధాన అంశాలు ఏంటి, ముఖ్యమైనటువంటి అంశాలు చట్టంలో ఏమేమి ఉన్నాయన్నటువంటి దాన్ని మనం చూద్దాం. నంబర్ 1, వ్యవసాయ భూములకు గరిష్ట పరిమితిని నిర్ణయించడం. సో ప్రధానంగా ఈ చట్టం యొక్క టైటిలే ఏంటి, కమతాల గరిష్ట పరిమితి చట్టం అంటున్నాం. కమతాలు అంటే వ్యవసాయ భూములు గరిష్ట పరిమితిని నిర్ణయించడం, మిగులు భూములను పంచడం ద్వారా భూ కేంద్రీకరణ జరిపి ఆర్థిక, సామాజిక, రాజకీయ సమానత్వాన్ని సాధించడం ఈ చట్టంలోని ముఖ్య ఉద్దేశంగా చెప్పబడుతున్నది. 1961వ సంవత్సరంలో వచ్చినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కమతాల గరిష్ట పరిమితి చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ప్రధాన అంశం ఏంటయ్యా అంటే వ్యవసాయ భూములకు గరిష్ట పరిమితిని నిర్ణయించడం. ఇట్స్ అ బేసిక్ పాయింట్. అసలు ఈ చట్టం చేసిందే, ఈ చట్టం తీసుకొచ్చిందే వ్యవసాయ భూములకు గరిష్ట పరిమితిని నిర్ణయించడం కొరకు. కాబట్టి వ్యవసాయ భూముల గరిష్ట పరిమితిని నిర్ణయిస్తుంది. నిర్ణయించడంతోనే ఆగిపోదండి, మిగులు భూములను పంచడం ద్వారా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ భూ గరిష్ట పరిమితిని అంటే భూమి ఇన్ని ఎకరాలను నిర్ణయించుకుంది, ఫర్ ఎగ్జాంపుల్ 27 acres అని నిర్ణయించుకుంది అనుకుందాం ఉదాహరణకు. 27 ఎకరాల కన్నా ఎక్కువగా ఉండేటువంటి వాళ్ళ దగ్గర నుంచి భూమిని లాగేసుకుంటున్నారు. ఆ లాగేసుకున్నటువంటి భూమిని భూమి లేనటువంటి వాళ్ళకు పంచడం అన్నటువంటిది జరుగుతుంది. ఇలా భూమి లేనటువంటి వారికి పంచడం వల్ల భూ కేంద్రీకరణ అన్నటువంటిది పోతుందండి. అంటే భూమి ఒకే వ్యక్తి చేతుల కేంద్రీకృతం కాకుండా చూడబడుతుంది. ఇది కూడా అంటే భూ కేంద్రీకరణ కాకుండా చూడడం కూడా ఈ చట్టం యొక్క ముఖ్యాంశాలలో ఒకటిగా మనం అర్థం చేసుకోవాలి. ఇక ఎప్పుడైతే భూ కేంద్రీకరణ జరగకుండా చూస్తున్నారో అది పరోక్షంగా ఆర్థిక, రాజకీయ, సామాజిక సమానత్వానికి దారితీస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే భూమి పంపిణీ సమానంగా జరుగుతుందో, ఆర్థిక వనరుల పంపిణీ సమానంగా జరిగినప్పుడు, భౌతిక వనరుల పంపిణీ సమానంగా జరిగినప్పుడు ఆ ప్రాంతం కానీ ఆ దేశం కానీ సామాజిక, రాజకీయ సమానత్వాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం ఈ చట్టం ద్వారా భూ కేంద్రీకరణ ఉండకుండా చేయడం ద్వారా ఆర్థిక, సామాజిక, రాజకీయ సమానత్వాన్ని సాధించడం ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం అని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇకపోతే 1958 నాటికి 70% వ్యవసాయ భూమి భూస్వామ చేతుల్లో కేంద్రీకృతమై ఉండడాన్ని గుర్తించారండి. అంటే 1958 సంవత్సరంలో తెలంగాణ ప్రాంతంలో యాజ్ యూజువల్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అని చెప్పొచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో చూసినట్లయితే 70% వ్యవసాయ భూమి ఎవరి చేతుల్లో ఉందయ్యా అంటే భూస్వాముల చేతుల్లోనే కేంద్రీకృతం అవ్వడాన్ని ప్రభుత్వం గుర్తించింది. అంటే 70% భూమి కేవలం భూస్వాముల చేతుల్లోనే, అంటే కొంతమంది చేతుల్లోనే ఉండటాన్ని గుర్తించినటువంటి ప్రభుత్వం గరిష్ట పరిమితి చట్టాన్ని వెంటనే అమలు చేయాలని సంకల్పించుకుంది. సో గరిష్ట పరిమితి చట్టాన్ని వెంటనే అమలు చేయడానికి ప్రధాన కారణం ఏంటయ్యా అంటే 70% వ్యవసాయ భూమి భూస్వాముల చేతుల్లోనే ఉండడం. అంటే సమాజంలో ఒక 5% 3% ఉండేటువంటి జనాభాకు భూమిలో 70% వాళ్ళ కిందనే ఉంటే మరి మిగిలిన 30% జనాభాతో 95% మిగిలిన 30% భూమితో 95% జనాభా బతకాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఆనాడు. ఆ పరిస్థితిని గమనించినటువంటి ఆనాటి ప్రభుత్వం వెంటనే భూ గరిష్ట పరిమితిని అమలు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగానే ఒక కుటుంబానికి ప్రాంతము, పంట సాగు, వసతిని బట్టి 27 నుంచి 324 ఎకరాల మధ్య గరిష్ట పరిమితిని నిర్ణయించాలని ఈ చట్టం పేర్కొన్నది. అంటే ఈ చట్టం ప్రకారం చూసినట్లయితే ఒక కుటుంబానికి ప్రాంతాన్ని బట్టి, పంటను బట్టి,
సాగునీటి వసతిని బట్టి ఈ 3 అంశాలు చాలా చాలా ఇంపార్టెంట్. మనం అర్థం చేసుకోవాల్సింది భూగరిష్ట పరిమితి చట్టాన్ని ఎలా నిర్ణయిస్తారయ్యా, నిర్ణయించడానికి తీసుకునాల్సినటువంటి డైమెన్షన్స్ ఏంటి, సో వేటిని ఆధారంగా తీసుకొని ఈ డైమెన్షన్స్ అనేటువంటివి పెట్టుకుంటున్నారయ్యా అంటే, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైనటువంటి పంటలు పండుతాయండి. జోగ్రఫికల్గా కొన్ని పంటలు పండేటువంటి ప్రాంతాలు ఉంటాయి, కొన్ని పండని ప్రాంతాలు ఉంటాయి. మనం ఏమంటున్నాం, మాగాణి భూమి, మెట్ట భూమి అంటున్నాం. 2 పంటలు నీటిపారుదల వసతులు ఉండి 2 పంటలు బాగా పండితే దాన్ని మాగాణి భూమి అంటున్నారు. నీటిపారుదల వసతులు సరిగ్గా లేకుండా సంవత్సరానికి ఒక పంట, ఒక దిగుబడి మాత్రమే వస్తే దాన్ని మెట్ట అంటున్నామండి. అయితే చట్టంలో ఏం చెప్తున్నారంటే, ఆ ప్రాంతాన్ని బట్టి, ఆ పంటను బట్టి, అంటే ఆ పంట మాగాణి పంటనా, మెట్ట పంటనా, ప్రాంతం అంటే నది కింద ఉందా లేకపోతే దూరంగా ఉందా, సో నీటిపారుదల వసతి ఎలా ఉంది, ఈ 3 అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి 27 ఎకరాల నుంచి 324 ఎకరాల మధ్య గరిష్ట పరిమితిని నిర్ణయించాలని చట్టం పేర్కొంటుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. 27 నుంచి 324 ఎకరాల వరకు భూగరిష్ట పరిమితి అన్నటువంటి దాన్ని నిర్ణయించారు. ఎలా నిర్ణయించారయ్యా అంటే, ప్రాంతము, పంట, సాగునీటి వసతి ఈ 3 అంశాలను ఆధారంగా చేసుకొని ఈ కుటుంబ కమతాను లేదా భూగరిష్ట పరిమితిని నిర్ణయించడం అన్నటువంటిది జరిగింది. ఇక భూమి శిస్తు పంట ఆధారంగా ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూమికి కొంత నష్టపరిహారాన్ని కూడా చెల్లించింది. భూమి శిస్తు పంట ఆధారంగా ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నటువంటి భూమికి కొంత నష్టపరిహారం కూడా ప్రభుత్వం చెల్లించడం అన్నటువంటిది జరిగింది. ఇకపోతే ప్రతి సభ్యునికి ఒక యూనిట్గా తీసుకొని ప్రతి యూనిట్కి కుటుంబానికి 4.5 రెట్లు ఎక్కువగా గరిష్ట పరిమితిని నిర్ణయించడం అన్నటువంటి జరిగింది. సో దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది మిస్టేక్ హియర్. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ ఏం చేశారయ్యా అంటే, వ్యక్తిని యూనిట్గా తీసుకున్నారండి. వ్యక్తిని యూనిట్గా తీసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే, ఒక వ్యక్తి 27 నుంచి 324 ఎకరాల వరకు కలిగి ఉండొచ్చు. అయితే ఇక్కడ మళ్ళీ ఏమన్నారు, యూనిట్కి 4.5 రెట్లు ఎక్కువగా కలిగి ఉండొచ్చు అన్నారంటే 27 సో సీలింగ్ అయితే దీనికి 4.5 రెట్లు ఎక్కువగా కలిగి ఉండవచ్చును ఒక వ్యక్తి. ఇది మ్యాక్సిమం ఎంత ఉంది, 324 వరకు ఉంది. అంటే 324 4.5 రెట్లు, సో ఇంటూ 4.5 4.5 రెట్లు ఎక్కువగా కలిసి ఉండొచ్చు అంటున్నారు. నథింగ్ బట్ ఆ యూనిట్, సో ఒక వ్యక్తిని ఒక సభ్యుని యూనిట్గా తీసుకోవడం అన్నటువంటిది అక్కడ ఫెయిల్యూర్కి కారణమైంది. మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఇక మాగాణి విషయానికి వస్తే, మాగాణి భూములను 5 రకాలుగాను, మెట్ట భూములను 3 రకాలుగాను విభజించి దీనిని నిర్ణయించడం అన్నటువంటిది జరిగింది. మీకు చెప్పాను, మాగాణి అంటే నీటిపారుదల వసతులు ఉండి సంవత్సరానికి 2 పంటలు పండేటువంటి భూమి. మెట్ట అంటే సంవత్సరానికి ఒక పంట పండవచ్చు, పండకపోవచ్చు, పండేటువంటి భూమిని. ఇక 1958లో శాసనసభలో బిల్లు ప్రవేశపెడితే 61లో చట్టం రూపుదాల్చింది. అయితే దీని ప్రకారం వివిధ రకాలకు చెందినటువంటి భూముల గరిష్ట పరిమితిని 27 నుంచి 324 ఎకరాలకు నిర్ణయించడం జరిగింది. ఇక మనం నెక్స్ట్ ఎపిసోడ్లో ఏ భూమి ఎంత అన్నటువంటి దాన్ని చూద్దాం. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో ఏం చేశామయ్యా అంటే, కమతాల గరిష్ట పరిమితి చట్టం గురించి మనం డిస్కస్ చేశాం. సో ఈ కమతాల చట్టంలో భూగరిష్ట పరిమితి చట్టాలు తీసుకురావడం వెనుక ఉండేటువంటి రాజకీయ, ఆర్థిక కారణాలను రెండింటిని చూసాం. రాజకీయ కారణం కావచ్చు, ఆర్థిక కారణం కావచ్చు. నెక్స్ట్ రాజ్యాంగంలోని 38వ ఆర్టికల్ గురించి, 39వ ఆర్టికల్ గురించి మనం చదివేశాం. తర్వాత భూ సంస్కరణల్లో సో ఎవరైతే కమ్యూనిస్టులు నాయకత్వంలో జరిగిందో అది చూసాం. తెలంగాణ రాష్ట్రంతో పాటు రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, కేరళ, సిక్కింలో కూడా రైతాంగాలు పోరాటాలను చూసాం. అదేవిధంగా చూసినట్లయితే కుటుంబ కమతాను నిర్ణయించడం, 800 రూపాయల ఆదాయాన్ని ఇచ్చేటువంటి కమతాను నిర్ణయించడం, దానికన్నా 4 రెట్లు ఉండడం చూసాం. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కమతాల గరిష్ట పరిమితి చట్టం 61 చూసాం. అందులోని ముఖ్యాంశాలను కూడా మనం చర్చించడం అన్నటువంటిది జరిగింది. ఇకపోతే 27 ఎకరాల నుంచి 324 ఎకరాల వరకు భూ గరిష్ట పరిమితిని నిర్ణయించారు. ఇందులో రకరకాల భూములు అన్నారు. ఈ రకరకాల భూములు ఏంటి,
అవి ఏ భూమి ఎంత అంటే ఏ రకం భూమి ఎంత, బి రకం భూమి ఎంత, సి రకం భూమి ఎంత, మెట్ట ఎంత, మాగాని ఎంత, ఎన్నెన్ని ఎకరాలు ఉన్నాయనేటువంటివి నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ. మీ ఫణీశ్వర్ సార్ ఫ్రమ్ TSAT.